మన హిందూ ధర్మం చాలా సనాతనమైంది. మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎవరికైనా కావడం లేదు. మన హిందూ ధర్మం విశ్వగురు. అలాగని ఇదే భగవంతుడు వేరే ప్రదేశంలో వేరే రూపంలో ఉండొచ్చు. అది మన తర్వాతే జరిగింది. ఏ మతమైనా అలాగే జరిగింది. బట్ హిందూ ధర్మం అనేది మాత్రం చాలా సనాతనమైనది. దుర్మార్గుడైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ ఫోటోస్ అయిపోయిన తర్వాత వరలక్ష్మి అనుగ్రహం దానికి వారు విజేతలు అయ్యారు. చాలా సంతోషం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కింద మనకి పులిహారం ఉందమ్మా. ఎవరైనా ఆకలి మన పిల్లలు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న 3 సంవత్సరాల పిల్లలు రాజమండ్రి పంపించి డాన్స్ నేర్పించాలి, మ్యూజిక్ పంపించాలంటే 1000 రూపాయలు తీసుకుంటారు. అలా నేను మీరందరికీ ఏం చెప్తానంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రోగ్రాంలన్నీ మీకు కనిపిస్తాయి. ఊరికి వచ్చి ఒకసారి ఇంటర్నెట్ ఇస్తే, మా ఆఫీస్ వచ్చి ఇంటర్నెట్ ఇస్తే వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ పంపించే ఏర్పాటు చేస్తాను. తీసుకుంటూ సంగీతాన్ని, నాట్యాన్ని నేర్పడానికి నేను చాలా బాగా గణాధిపతి అయిన భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన అనే ఒక సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడుగా ఉన్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల ఉన్న గోకవరం నా జన్మస్థలం. పోయిన సంవత్సరం బంగారు వరలక్ష్మి గారి ప్రోగ్రాంలు పెట్టి దాదాపుగా 3000 మంది మహిళలను మా దేవి తోపు దుర్గాదేవి ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని 100 మంది మహిళలకి అక్కడ లాస్ట్ 5,500 రూపాయల విలువ రూపులు పోయిన సంవత్సరం 100 మందికి ఒక్కొక్క గ్రాము రూపులు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఒక పేద మహిళలు పైకి వచ్చి మేము సంవత్సరం అంతా కష్టపడుతున్నా నేను రూపులు సంపాదించుకోలేమండి, ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి వాళ్ళకి రూపు అందించారు, మేము వరలక్ష్మి వ్రతం చేసుకోగలుగుతామని చెప్పి కళ్ళ నిండా నీళ్ళతోటి నాతో మాట్లాడడం జరిగింది. నాకు ఎంతో సంతోషం అనిపించింది. యాదనాత్మగా అమ్మవారి కటాక్షతో చేసిన ఈ కార్యక్రమం ఇంతమందికి స్ఫూర్తిదాయకమైందని చెప్పి ఈ సంవత్సరం దాదాపుగా నియోజకవర్గం అంతా కూడా 5 మండలాల్లో మేము ఈ బంగారు వరలక్ష్మి కానుక కూడే ప్రోగ్రాన్ని నిర్ణయించి నేను లాస్ట్ ఇచ్చిన 100 గ్రాముల బంగారం ఉంటే ఒక్కొక్క గ్రాముల చొప్పున 100 మందికి ఇచ్చిన 100 గ్రాముల బంగారాన్ని ఈ సంవత్సరం 400 గ్రాములకు పెంచి అంటే 400 మంది మహిళలకు ఇవ్వడానికి నిర్ణయించుకుని దాదాపుగా ఒక్కొక్క రూపీ ఈ సంవత్సరం 7,300 రూపాయల దాకా పడింది. పర్చేజ్ చేసిన టైంలో 7,300 రూపాయలు పడింది. దాదాపుగా 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల దాకా మాకు ఖర్చు వస్తుంది. ఎందుకంటే కాలంలో నేను నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్న వాడిని. ఆయన అన్ని మతాల వాడిని, హిందువులను, క్రైస్తవుల్ని, మహమ్మదీయులను సహృదయంతో ఆదరిస్తూ
అందరి యొక్క వైభవం కోసం తాపత్రయపడుతున్న మనిషి ఆయన. అటువంటి భారతీయ జనతా పార్టీ మీద విషయం చెబుతున్నారు హిందువుల పార్టీ చెప్పి కాదు, ఇది అన్ని మతాలకి సంబంధించిన పార్టీ. వారి స్ఫూర్తిని తీసుకుని నేను ఆల్రెడీ